ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నుండి గౌరవ హైకోర్టు ద్వారా 1620 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 1620 పోస్టులకు 13వ తారీఖు నుండి నోటిఫికేషన్ అనేటువంటిది జారీ చేయడం జరిగింది. వాటిలో ఈరోజు మనం కాపీస్ట్ పోస్టులు జిల్లాలో వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని కేటాయించారు అన్నటువంటిది మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 193 కాపీస్ట్ పోస్టులు నియమించడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ యొక్క అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ యొక్క వీడియో చూస్తున్న మీరు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారికి చేరవేస్తారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ గనక ఈ యొక్క వీడియో ఉపయోగకరంగా ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు మనం పోస్టులను జిల్లాల వారీగా ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు కేటాయించారు అన్నటువంటిది మనం ఒక్కొక్క జిల్లా గురించి క్లుప్తంగా తెరుచుకుందాం. అనంతపురం జిల్లాలో మొత్తం 11 పోస్టులు ఉన్నాయి. 11 పోస్టులు 5 పోస్టులు ఓసీ వర్గానికి కేటాయించారు. అందులో ఒక పోస్ట్ వచ్చిన తర్వాత ఉమెన్ కేటగిరీకి, ఒక పోస్ట్ వచ్చిన తర్వాత లోకల్ డిజేబుల్ వారికి కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులు ఇచ్చారు. ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది. బీసీఏ వారికి 1, బీసీబీ వారికి 2 పోస్టులు ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 3 వారికి 1 పోస్టు, ఎస్టీ వారికి 1 పోస్టు కేటాయించడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు జిల్లా చూసినట్లయితే మొత్తం 17 పోస్టులు ఇచ్చారు. ఓసీ వర్గం వారికి 6 పోస్టులు ఇచ్చారు. 2 పోస్టులు ఉమెన్ కేటగిరీ కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులు ఇచ్చారు. బీసీబీ వారికి 3 పోస్టులు ఇచ్చారు. 1 పోస్ట్ ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. బీసీడీ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. బీసీఈ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 1 వారికి 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 3 వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. ఎస్టీ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనం ఈస్ట్ గోదావరి చూసినట్లయితే ఈస్ట్ గోదావరి 17 పోస్టులు కేటాయించారు. ఈ 17 పోస్టులు 3 పోస్టులు ఓసీ కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ వారికి 4 పోస్టులు ఇచ్చారు. అందులో 1 పోస్ట్ ఉమెన్ కేటగిరీ కేటాయించడం జరిగింది. బీసీఏ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. బీసీబీ వారికి 2 పోస్టులు 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్సీఈ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 1 వారికి 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 3 వారికి 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్టీ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. ఈస్ట్ గోదావరి డిస్టిక్ మనం చూసినట్లయితే మొత్తం 17 పోస్టులు ఉన్నాయి. ఓసీ వారికి 3 పోస్టులు ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ వారికి 4 పోస్టులు ఇచ్చారు. 1 పోస్టు ఉమెన్ కేటగిరీ కేటాయించారు. బీసీఏ వారికి 1 పోస్టు, బీసీబీ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. బీసీడీ వారికి 2 పోస్టులు కేటాయించడం జరిగింది. బీసీఈ వారికి 3 పోస్టులు ఇచ్చారు. 1 పోస్ట్ ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 3 వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్టీ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. గుంటూరు జిల్లా మనం చూసినట్లయితే 9 పోస్టులు ఉన్నాయి. ఈ 9 పోస్టులు మరి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ వారికి 2 పోస్టులు కేటాయించారు. బీసీఏ వారికి 2 పోస్టులు ఇచ్చారు. బీసీబీ వారికి 1 పోస్ట్ కేటాయించారు. బీసీడీ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్టీ వారికి 2 పోస్టులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనం కృష్ణా జిల్లా తీసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలో మొత్తం కూడా 36 పోస్టులు ఉన్నాయి. ఎక్కువగా ఈ 36 పోస్టులు ఓసీ వర్గం వారికి 17 పోస్టులు కేటాయించారు. ఈ 17 పోస్టులు 5 పోస్టులు ఉమెన్ కేటగిరీకి కేటాయించారు. 1 పోస్టు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వారికి 3 పోస్టులు కేటాయించారు. 3 పోస్టులో 1 పోస్టు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది. బీసీఏ వారికి 1 పోస్ట్ కేటాయించారు. బీసీబీ వారికి 4 పోస్టులు కేటాయించారు. 4 పోస్టులు 2 పోస్టు ఉమెన్ కేటగిరీ కేటాయించడం జరిగింది. బీసీసీ వారికి 1 పోస్టు, బీసీడీ వారికి 2 పోస్టులు, బీసీఈ వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 1 వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 3 వారికి 3 పోస్టులు ఇచ్చారు. అందులో 1 పోస్ట్ ఉమెన్ కేటగిరీకి కేటాయించారు. ఎస్టీ వారికి 2 పోస్టులు ఇచ్చారు. 1 పోస్ట్ ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా మన కర్నూలు జిల్లా చూసినట్లయితే 7 పోస్టులు ఇచ్చారు. ఓసీ వర్గం వారికి 3 పోస్టులు కేటాయించారు. అందులో 1 పోస్ట్ ఉమెన్ కేటగిరీకి ఇచ్చారు. బీసీఏ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. బీసీబీ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మనం చూసినట్లయితే 10 పోస్టులు ఉన్నాయి. ఓసీ వర్గానికి వారికి 5 పోస్టులు కేటాయించారు. 5లో 2 పోస్టులు ఉమెన్ కేటగిరీ కేటాయించడం జరిగింది. బీసీబీ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. బీసీడీ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 3 వారికి 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్టీ వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగిందనమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో 16 పోస్టులు ఉన్నాయి. ఓసీ వర్గం వారికి 6 పోస్టులు కేటాయించారు.
6 పోస్టులు 2 పోస్టులు ఉమెన్ కేటగిరీకి కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. బీసీఏ వారికి 1 ఇచ్చారు. బీసీబీ వారికి 1 ఇచ్చారు. బీసీడీ వారికి 2 పోస్టులు ఇచ్చారు. 2 పోస్టులో 1 పోస్ట్ ఉమెన్ కేటగిరీకి కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 3 వారికి 2 పోస్టులు కేటాయించారు. ఎస్టీ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా మనం చూసినట్లయితే 11 పోస్టులు కేటాయించారు. ఓసీ వర్గాల వారికి 2 పోస్టులు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. బీసీఏ వారికి 2 పోస్టులు కేటాయించారు. బీసీసీ వారికి 1 పోస్టు. బీసీడీ వారికి 1 పోస్టు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్టు. ఎస్సీ గ్రూప్ 3 వారికి 1 పోస్టు. ఎస్టీ వారికి 2 పోస్టులు కేటాయించడం జరిగింది. విశాఖపట్నం జిల్లా మనం చూసినట్లయితే ఓసీ వర్గం వారికి 7 పోస్టులు కేటాయించారు. 2 పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి. ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్టు. బీసీఏ వారికి 1 పోస్టు. బీసీబీ వారికి 2 పోస్టు. బీసీడీ వారికి 2 పోస్టులు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్టు. ఎస్సీ గ్రూప్ 3 వారికి 2 పోస్టులు. ఎస్టీ వారికి 1 పోస్టు కేటాయించడం జరిగింది. మొత్తంగా 17 పోస్టులు విశాఖపట్నం జిల్లాలో కేటాయించడం జరిగింది. విజయనగరం జిల్లా మనం చూసినట్లయితే విజయనగరంలో 9 పోస్టులు ఉన్నాయి. మరి ఓసీ వారికి 4 పోస్టులు కేటాయించారు. బీసీఏ వారికి 1 పోస్టు. బీసీబీ వారికి 1 పోస్టు. ఎస్సీ గ్రూప్ 1 వారికి 1 పోస్టు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్టు. ఎస్టీ వారికి 1 పోస్టు కేటాయించడం జరిగింది. వెస్ట్ గోదావరి మనం చూసినట్లయితే వెస్ట్ గోదావరిలో 16 పోస్టులు కేటాయించారు. ఓసీ వర్గం వారికి మరి 4 పోస్టులు కేటాయించారు. అందులో 1 పోస్ట్ వచ్చిన తర్వాత ఉమెన్ కేటగిరీకి 1 పోస్ట్ వచ్చిన తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ కేటాయించారు. బీసీఏ వారికి 2 పోస్టులు ఇచ్చారు. బీసీబీ వారికి 2 పోస్టులు ఇచ్చారు. 1 పోస్ట్ ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. బీసీసీ వారికి 1 పోస్టు. బీసీడీ వారికి 1 పోస్టు. బీసీఈ వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ వారికి 3 పోస్టులు కేటాయించారు. 3 పోస్టులో 1 పోస్టు ఉమెన్ కేటగిరీ కేటాయించడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లా మనం చూసినట్లయితే 15 పోస్టులు కేటాయించారు. 15 పోస్టులు ఓసీ వారికి 6 పోస్టులు కేటాయించారు. అందులో 1 పోస్ట్ ఉమెన్ కేటగిరీ కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ కేటాయించారు. బీసీఏ వారికి 1 పోస్ట్ కేటాయించారు. బీసీబీ వారికి 2 పోస్టులు కేటాయించారు. 2 పోస్టులు 1 పోస్ట్ ఉమెన్ కేటగిరీ కేటాయించారు. బీసీడీ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. బీసీఈ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 1 వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. ఎస్సీ గ్రూప్ 3 వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనం చూసినట్లయితే జిల్లాల వారీగా మొత్తం కూడా 193 పోస్టులు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అర్హత వచ్చిన తర్వాత 7th క్లాసు 10th క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఈ యొక్క అర్హతలు కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ అటువంటి వారికి 5 సంవత్సరాల వయసు సడలింపు చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీ అందరూ కూడా ఎవరైతే నిరుద్యోగులుగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో వారికి యొక్క సమాచారాన్ని చేరవేస్తారని నేను ఆశిస్తున్నాను. వారికి మీ యొక్క సహకారంగా వారికి ఈ యొక్క విషయాలను తెలియజేసినట్లయితే వారు అప్లై చేసుకొని మరి యొక్క పిన్న వయసులో గవర్నమెంట్ జాబ్కి అర్హులుగా ప్రకటించబడతారని తెలియజేస్తున్నా. ఈ యొక్క వీడియోని చూసిన మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాను. వారికి సమాచారాన్ని చేరవేస్తారని మరి నా వంతుగా నేను వారికి సహకారం చేయాలని అనుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయాలు కానీ సలహాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే ఈ క్రిందున్న కామెంట్ బాక్స్లో మీరు కనుక పంపించగలిగినట్లయితే నా వంతు సహకారంగా నేను అందించడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.